హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బూస్టర్ ఫ్లాగ్స్. సో ఇప్పుడే చూశాను అనమాట మన నందమూరి నటసింహం మన బాలయ్య గారి 109 మన టీజర్ అయితే చూసేసిన డాకు మహారాజా. సో అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బాబీ అన్న అయితే అసలు చింపేసిండు. సో ఈ సంక్రాంతికి మన జనవరి 12కి అయితే వస్తుంది. ఇక సంక్రాంతికి అయితే దుమ్ము లేపుతారని చెప్పొచ్చు మన బాలయ్య బాబు గారు. సో అసలు మన అసలు ఇక మాస్ అంటేనే ఓన్లీ మన బాలయ్య బాబు గారే. సో మాస్ అంటే ఓన్లీ ఆయన చూస్తేనే మనం చూస్తాం, వేరే వాళ్ళు ఎవరు చూసినా మనం అయితే చూడమన్నమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట మనకి బాలయ్య గారి నుంచి మాస్. సో టీజర్ అయితే వేరే లెవెల్ అనిపించింది, నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో తమన్ బాయ్ అయితే చింపి పడేసిండు అనమాట. అట్లా కొట్టిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బాయ్, అసలు వేరే లెవెల్. సో మన బాలయ్య బాబు గారి సినిమాలన్నిటికీ తమన్ బాయ్ అసలు ఎట్లా కొడుతుందంటే చూసుకోవచ్చు. మనం అఖండకి అయితే చింపి పడేసిండు. సో అఖండ 2 కూడా వస్తుంది ఇంకా మనకి. అసలు ఇల్లు కూడా ఎక్స్ట్రాడరీ కొట్టేసింది అనమాట మనకి. సో నాకైతే వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మన కళ్యాణ్ అన్న అయితే నాకు చాలా బాగా, అంటే నాకు కళ్యాణ్ అన్న అనిపిస్తుంది వాయిస్ ఓవర్ చూస్తుంటే. సో మీకైతే ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మన బాలయ్య బాబు గారు సంక్రాంతికి అయితే వస్తున్నారు. సో నాకైతే టీజర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు మనం అనిమల్ నుంచి చెప్పుకోవచ్చు అనమాట. మన బాబీ డ్యూయల్ గారు ఆయన రీసెంట్గా మన కంగువాల కూడా చేశారు. సో ఇప్పుడు ఇంకా ఆయన ప్రాజెక్టులు అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో అసలు బాబీ డ్యూయల్ గారు అసలు ఆగట్లేదు అనమాట. ఆయన యాక్టింగ్ కానీ మనకి ఆయన ఏ విధంగా యాక్చువల్లీ యాక్ట్ చేస్తారో మనకు తెలుసు. సో ఆయనకి అనిమల్ తర్వాత అయితే వరుసగా ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి ఆయనకి. సో టైటిల్ అంటే నేను ఫస్ట్ టైం టైటిల్ విన్నప్పుడు నాకు సో ఇదేం టైటిల్ అనిపించింది. బట్ సో మనకు అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత అయితే అసలు చాలా బాగా అనిపించింది నాకు. సో మన బాలయ్య గారి నుంచి డాకు మహారాజ్ అనే ఒక టైటిల్ రాగానే అసలు ఇంకా చాలా బాగా అనిపించింది. సో మన సంక్రాంతికి అయితే దుమ్ము లేపుతారని చెప్పొచ్చు మన బాలయ్య బాబు గారు. సో సంక్రాంతికి ఇంకా మన గేమ్ చేంజర్ కూడా వస్తుంది. మన ఇంకా వెంకటేష్ గారి సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాము. సో ఈ 3 సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ కావాలని అయితే మనం కంపల్సరీ కోరుకుందాం. సో ఫస్ట్ అయితే మన గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవుతుంది. సో తర్వాత మన బాలయ్య బాబు గారు, తర్వాత మన వెంకటేష్ గారు, ఈ 3 సినిమాలు అయితే రిలీజ్ ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్ కావాలని. సో విశ్వంబర్ ఆల్రెడీ మనకైతే పోస్ట్ పోన్ అయితే ఆల్రెడీ చెప్పేశారు, అనౌన్స్మెంట్ చేశారు. బట్ సంక్రాంతికి అయితే ఈ 3 సినిమాలే వస్తున్నాయి. సో 3 అయితే అసలు దుమ్ము లేపుతాయని నేనైతే అనుకుంటున్నాను.